స్తోత్రమేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని మరి కాసేపు అయినా మీరు చదువుకున్నారా అని మిమ్మల్ని ప్రతి దినము నేను అడగటం జరుగుతుంది. ఎందుకంటే దేవుని ప్రజలముగా, దేవుని బిడ్డలముగా, అలాగే దేవునితో నడిచే వారముగా, దేవునిలో మరి మన విశ్వాసమును కొనసాగించే వారముగా ప్రతి ఒక్కరును మరి విశ్వాసము కావచ్చు, మరి ఆత్మీయత కావచ్చు, ఏ విధంగా మనకు లభిస్తాయంటే దేవునికి దగ్గరగా జీవించడము, మరి ఆయన ప్రార్థించుకోవడం, ఆయన వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మనం ఆత్మీయతలోను విశ్వాసంలోను మరి బలపడతాము అని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 7వ వచనం. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. దేవునికి స్తోత్రం. అద్భుతమైన వాగ్దానం, చక్కటి వాగ్దానం ద్వారా మరి భక్తుడు మరి తాను ఏ విధంగా, ఎందుకంటే అనేకమైన శ్రమలు మరి దావీదు మహారాజు జీవితంలో వచ్చాయి, అలాగే అనేకమైన పోరాటాలు మరి దావీదు మహారాజు జీవితంలో వచ్చాయి. అయితే ప్రతి దానిలో నుంచి దేవుడు ఏం చేశాడంటే రక్షించాడు. అలాగే ఆయనను దావీదు మహారాజును మహిమపరిచాడు. దావీదు మహారాజు తన కలిగిన రక్షణను బట్టి, తనకు కలిగిన మహిమను బట్టి ఏమంటున్నాడంటే, నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము. ఈ దినము ఒకవేళ ఏ మనిషికన్నా సరే మరి రక్షణ అంటే బాప్తిస్ము అనగా రక్షణ, అలాగే కాపుదల, లేదా అనేకమైన శ్రమల నుంచి, అనేకమైన వ్యాధుల నుంచి, అనేకమైన రోగాల నుంచి మనం రక్షించబడుతున్నామంటే అది మన శక్తి, మన బలం కాదు, కానీ దేవుడు అనుగ్రహిస్తేనే ప్రతి ఒక్కరును రక్షించబడుతున్నారు. అలాగే ఘనపరచబడుతున్నాడంటే ఏ మనిషి అయినా, ఏ వ్యక్తి అయినా, అలాగే రక్షణ పొందుతున్నాడంటే అది కేవలం దేవుని వల్ల నుండే మరి మనిషికి అనుగ్రహించబడుతుంది. కనుక ప్రతి ఒక్కరును మరి గ్రహించుకోనండి, ఈ విషయాన్ని తెలుసుకోండి. ఎందుకంటే మన బలమైన ఆశ్రయము ఆయనే, అలాగే నా ఆశ్రయము దేవుని యందే ఉన్నదని ప్రతి ఒక్కరూ. ఎందుకంటే ఈ దినం మనకు అనేకమైన శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఇరుకులు రావచ్చు, శోధనలు రావచ్చు, నిందలు రావచ్చు, అనేకమైన పోరాటాలు రావచ్చు. అయితే వీటన్నిటి నుండి మరి మనం ఎప్పుడైతే యేసయ్య చెంతకు వెళ్ళి ఆయనను ఆశ్రయిస్తామో మరి ఆయన మనకు బలమైన ఆశ్రయముగా ఉంటాడు. మరి మన ఆశ్రయము ఆయన యందే ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరును దేవునితో మరి ఉండండి, దేవుల్లో ఉండండి, ముందుకి సాగండి, విశ్వాసమును విడిచిపెట్టకండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమాలు తండ్రి మీరు ఇస్తున్నారు, వందనాలు. ప్రతి దినము ప్రభు ఏదో ఒక వాగ్దానం ద్వారా, నాయన శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రజలతో మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కరిని బలపరుస్తున్నారు. మీకు వందనాలు. ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చిన ప్రతి ఒక్కరికి రక్షణ, మహిమ మీరే ఉన్నారు కనుక ప్రతి ఒక్కరిని దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. రోగులుంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగే గర్భఫలాన్ని బట్టి గర్భఫలాలు దయచేయమని, చంటి బిడ్డల మొదలు వృద్ధులకు ప్రతి బిడ్డకి నీ కాపుదల ఉంచమని, ఉద్యోగాలను బిడ్డలకు ఉద్యోగాలు, అలాగే చేతి పనులు, వృత్తులు, పారిశుద్ధ్య కార్మికులు, ఉన్నతమైన ఉద్యోగస్తుల వరకు ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి బిడ్డకి నీ కాపుదల క్షేమాన్ని ఉంచమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, మా గ్రామాలను, మా రాష్ట్ర, మా దేశాలను కాచి కాపాడమని, సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని, ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడమని, మణిపూర్ రాష్ట్రాన్ని కాపాడమని, ప్రతి చోట అల్లర్లు జరుగుతుంటే సమాధానపరచమని, అలాగే లోకంలో ప్రభా నైనా అనేకమైన బలహీనతలు, నైనా వైరల్ ఫీవర్లో నైనా జలుబులు, రొంపులు అనేకమైన ప్రభు మరలా ఈ వాతావరణ మార్పిడి వల్ల నేను ఏర్పడుతున్నాయి. ప్రతి బిడ్డకి నైనా ఈ వ్యాధుల వల్ల ఎటువంటి హాని జరగకుండా నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా, ఎంతమంది ప్రభా దినం పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ జరిపించుకొనిచున్నారు, వారందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా ఈ దయకిరీటను ఉంచమని, నీ బిడ్డలు దినం చేయు ప్రయాణాలు, ప్రయత్నాలు, రాకపోకల సమస్తములు మీరే తోడండి, మహిమ పొందమని యేసు నామమున పెట్టడుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డ, ప్రభు మీతో మాట్లాడి
మిమ్మల్ని బలపరిచారని నమ్ముతున్నాను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి మరి స్ప్రెడ్ చేయండి. తద్వారా దేవుని సేవలో మీరును పాలి భాగస్థులు అవుతారని తెలియచేస్తూ దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.